ప్రపంచంలో ఏం జరుగుతున్నా జరగకపోయినా ఆయన ప్రపంచంలో మాత్రం ఏదో ఒకటి కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఆయనే మన ఆర్పి పట్నాయక్ గారు. థ్యాంక్ యూ ఆర్పి గారు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ హ్యాట్ వేసుకుని ఉన్నారు? ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒక నిర్మాత తప్ప కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం ప్లస్ యాక్టింగ్ అన్నీ బాగా కలిపి. లేటెస్ట్గా మేము విన్నది మీరు బాగా కసిగా ఉన్నారు మీడియా మీద అని. మీడియా మీద కసి అని కాదు, ఒక కథ మాత్రం డెఫినెట్గా చాలా కసితో తీస్తున్నాను. యాక్చువల్గా బ్రోకర్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో కరప్షన్ గురించి మాట్లాడారు. మీరు మరి మీడియాని సపోర్ట్ తీసుకుని మీడియాని పాజిటివ్గా అలా చూపించారని కొందరు నన్ను ప్రశ్నించారు. పల్లెవారే వాళ్ళు అడిగేస్తే తీసేస్తారండి సినిమాలు. అలా కాదు, వాళ్ళు అలా ప్రశ్నించరికి అంటే మీడియా అనేది ఎంత పాజిటివ్ రోల్ ప్లే చేస్తుందో నేను ఆ సినిమాలో చూపించాను. అంటే మరి మీడియాలో ఉన్న నెగిటివ్ ఎలిమెంట్స్ లేవంటారా మీరు? డెఫినెట్ టైం వచ్చినప్పుడు చేస్తాను అని చెప్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ ఎలిమెంట్స్ మీద ఎప్పుడు తీస్తారు చెప్పండి సినిమా? ప్రొడ్యూసర్ రెడీ అయితే డెఫినెట్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే సినిమా బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ చూపించడానికి ఉన్నాయి. తీయడానికి ఆ గట్స్ కూడా నాకు ఉందా? ఆ ప్రాబ్లం లేదు డెఫినెట్గా, బికాజ్ చాలా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అణగదొక్కడం, ఇంకా చాలా చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఉన్నాయి. క్యాస్ట్ పాలిటిక్స్ కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్ ది మేజర్ ఫ్యాక్టర్స్. ద మేజర్ ఫ్యాక్టర్ కమ్స్ ఫ్రమ్ ది ఆడియన్స్. నేనేమంటానంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సక్సెస్ అయ్యాడు అంటే ఇంకా హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ డజంట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్, ఎనీ క్యాస్ట్, ఎనీథింగ్. బట్ ఆడియన్స్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ హియర్ టుడే. ఆ యాక్సెప్టెన్సీ ఆడియన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ట్రెండ్లో కొంచెం ఆడియన్స్లో ఒక చిన్న, అంటే ఆడియన్స్ని పాయింట్అవుట్ చేసేంత గొప్పవాడిని కాదు నేను, బట్ దెర్ ఈజ్ సమ్ పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు బీ వెరీ పార్షియల్ ఇన్ దేర్ ఓన్ ఇది అనమాట. అంటే ఎలా పార్షియల్గా అంటారు? అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళు దాన్ని పొగుడుతుంటే దాని ఆపోజిట్ కులానికి చెందిన వాళ్ళు తిడుతుంటారు. ఈ ఈ అంటే ఒక మీన్ మైండ్నెస్ ఏదైతే ఉందో అది ఆడియన్స్లో ఉండకూడదని నా ఫీలింగ్. మూవీ ఈజ్ ఎ మూవీ, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నాం, దానిలో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. అంతేగాని మా కులం హీరో చేశాడు కాబట్టి అది బాగుండాలి, వాడి కులం హీరో చేశాడు కాబట్టి అది బాగోకూడదు అనే ఒక చిన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆడియన్స్లో, అది మారాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం. కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు తీసేవే అసలు ఎంటర్టైన్మెంట్ కంటే కూడా సందేశాలు, సమాజాన్ని మార్చేయాలని చెప్పేసి. అంటే ఎంటర్టైన్మెంట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఓన్లీ స్మైల్, ఇట్స్ ఓన్లీ లాఫ్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్ షుడ్ కీప్ యూ ఎంగేజ్డ్, ఇట్ షుడ్ కీప్ యూ ఎంగేజ్డ్ ఫర్ దట్ టైం. మీకు ఆ సినిమా చూపిస్తున్నంతసేపు మీకు ఎంగేజ్డ్గా ఉంచింది అంటే అది ఎంటర్టైన్ చేసినట్టే లెక్క. ఎంటర్టైన్మెంట్ డజంట్ మీన్ ఇట్స్ ఓన్లీ లాఫ్టర్. నవ్విస్తున్నాడు, కడుపుబ్బా నవ్వించాడు రా అంటే అది కాదు. మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఫైట్ సీక్వెన్స్లో నవ్వు ఎక్కడ ఉంటుంది అండి? అది ఎంటర్టైన్మెంటే కదా. ఇప్పుడు సాంగ్ ఉంది, సాంగ్లో నవ్వు ఎక్కడ ఉంటుంది? అది ఒక ఎక్సైట్మెంట్, అదొక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ సాంగ్లో, అది కూడా ఎంటర్టైన్మెంటే కదా. ఎంటర్టైన్మెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ లేదు. అంటే ఈ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అనడానికి లేదంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆర్ యూ ఎంగేజింగ్? ఎందుకు ఎవ్రీ స్ట్రీట్ ఫైట్ దట్ హ్యాపెన్స్, వెదర్ ఇట్స్ రియల్ ఆర్ ఆన్ రీల్ ఆన్ స్క్రీన్, ఇట్ ఎంటర్టైన్స్, ఇట్ ఎంగేజెస్. ఇట్ డజంట్ ఎంటర్టైన్ బట్ ఇట్ ఎంగేజెస్. ఎంగేజ్ చేస్తే అది ఎంటర్టైన్ చేసినట్టే. అంతేనా? వెన్ యూ ఆర్ హుక్ టు సంథింగ్ దట్ మీన్స్ యూ ఆర్ ఎంటర్టైన్డ్ దేర్. ఇప్పుడు కుల పిచ్చితో కుట్టుకునే ఈ గ్యాంగ్ వార్స్ కూడా జనాన్ని ఎంగేజ్ అయితే చేస్తున్నాయి, ఎంటర్టైన్ చేయకపోయినా. మరి అదే ఎంటర్టైన్మెంట్ అంటారా? అదొక రకమైన, అంటే అదొక సాడిజం, సాడిస్టిక్ ఎంటర్టైన్మెంట్. నా బాధ ఏంటంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. గుడివాడ దగ్గరలో ఒక కాలేజ్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఆ కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ నాకు ఒక కాల్ వస్తుంది, సార్ మా స్టూడెంట్స్ మీరు ఉండాలంటున్నారు సార్, మీరు తప్పకుండా మీరు రాలేదు ఇప్పటివరకు మా కాలేజ్కి పాడడానికి, మీరు రావాలి, షో ఇవ్వాలి, మీ షో కోసం మేము అడుగుతున్నాం, రావాలి. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి ఏదో పలానా తేదీ అని సార్. సరే, అయితే ఆ షోకి వచ్చే ముందు మీకు కొన్ని కండిషన్స్ చెప్పాలి సార్. ఏంటి అంటే, సార్ ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషను
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ 2 ఉన్నాయి, సెపరేట్ గ్రూప్స్. వాళ్ళ కులం పరంగా వాళ్ళని అలా ఇష్టపడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఆ కులం పిచ్చలేదు, ఈ హీరోలకి, ఆ ఆడియన్స్కి ఉంది. అది నా బాధ. వాళ్ళు ఏంటంటే మీరు పాడేటప్పుడు పవన్ కళ్యాణ్ పాట పాడినప్పుడు కంపల్సరీ అనౌన్స్ చేయాలి నెక్స్ట్ ఎన్టీఆర్ పాట పాడబోతున్నాం అని. సో దట్ ఆ పాట అయ్యే లోపల వాళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ పాట పాడే ముందు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నామని చెప్పాలి, లేకపోతే వాళ్ళు గొడవలు అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఏ ఒక్కళ్ళ పాట వీళ్ళు ఎన్ని పాటలు పాడితే వాళ్ళు అన్ని పాటలు పాడాలి, ఎవరికి ఒకటికి ఎక్కువ పాట పాడాలి. ఇలాంటి కండిషన్స్తో వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేనేమంటానంటే వీఆర్ హియర్ టు సెలబ్రేట్ అండ్ మ్యూజిక్ సెలబ్రేషన్. ఐ డోంట్ బిలాంగ్ టు ఎ క్యాస్ట్, నైదర్ మై సాంగ్స్ నార్ మై సెల్ఫ్. నేను ఒక కులానికి చెందిన వాడిని కాదు, నా పాటలు కూడా ఒక కులానికి చెందింది కాదు. ఆ పాటల కులాన్ని ఆపాదిస్తే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాను నేను, విజయవాడ దగ్గరలో ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫంక్షన్. అక్కడికి వెళ్ళేంత వరకు నాకేమీ తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ క్యాస్ట్ హీరో గురించి మాత్రం మీరు మాట్లాడొద్దండి అని నేను స్టేజ్ ఎక్కే ముందు నా చెవితరి చెప్పారు. ఏంటి అంటే ఆ యాంటీ క్యాస్ట్ కాలేజ్ అండి ఇది, ఈ కాలేజ్ నిండా ఆ క్యాస్ట్ జనమే ఉన్నారు, మీరు ఆ హీరో పేరు చెప్తే వీళ్ళు హర్ట్ అయిపోతారు అని చెప్పారా మీకు ముందే? స్టేజ్ ఎక్కే ముందు నాకు చెప్పిన మాట ఇది. ఈ మాట నేను రాకముందు చెప్తే నేను ఆగిపోయేవాడిని. ఆర్పి గారు అసలు అంటే మీకే ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్? మీరు అంటే గట్టిగా మాట్లాడేస్తారని భయమా? నాకే కాదు, అంటే మిగతా వాళ్ళు బయటపడరు, నేను బయటపడ్డాను ఇప్పుడు అంతే. మిగతా వాళ్ళకి జరిగి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్, బట్ వాళ్ళు బయటపడడానికి ఇష్టపడరు. ఐఎమ్ నాట్ రియలీ బోదర్డ్ అబౌట్ దోస్. యూ డోంట్ కేర్ అట్ ఆల్? కేర్ అని కాదు. I'm trying to educate. But why are you trying to educate, sir? I mean, what is in it suddenly that you want to change the society? All your films are reflecting ఒక ఏం చెప్పాలి, ఒక యాంగ్విష్, ఒక తపన, ఒక ఆవేదన. ఎందుకు అంత మీకు? we are here for a reason అండి. మనం ఏదో తినడానికి, పడుకోవడానికి, ఏదో సరదాగా 4 సినిమాలు చూడడానికి ఇక్కడికి వచ్చామని నేను అనుకోవట్లేదు. ఏదో మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాం, మన ఫ్రెండ్స్ అందరితో బాగుంటాం, దానికోసం మనం ఇక్కడ వచ్చామని నా ఫీలింగ్ కాదు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రీజన్. మనం ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఐ విల్ టెల్ యూ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. ఏంటంటే ఎట్ ది ఏజ్, అంటే ఐఎమ్ అరౌండ్ 6-7 ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్, నేను రెగ్యులర్గా మా పక్క వీధిలో అలాగా నడిచి వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా బయట కూర్చొని ఉండేవాడు ఆయన. సడన్గా ఆయన చనిపోతే దెర్ ఆర్ ఓన్లీ 4 people క్యారింగ్ హిజ్ బాడీ. 4 తీసుకుని వెళ్తున్నారు. 5వ వ్యక్తి లేడు అతని బాడీ తీసుకెళ్తున్నప్పుడు. అంటే ఆ ఏజ్కి నేను చాలా ఎక్కువ ఆలోచించానేమో నాకు తెలియదు, కానీ అది నా లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, అది చూస్తున్నప్పుడు ఏం అచీవ్ చేసుకున్నాడు ఇతని లైఫ్లో. ఓ 4 మనుషుల్ని కూడా తనతో పాటు లాస్ట్ జర్నీలో తీసుకెళ్ళలేకపోతున్నాడు అనే ఫీలింగ్. ఈ జస్ట్ ఇమాజిన్, 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఈజీగా. ఆ మనిషి చనిపోయినప్పుడు 4 ఇక్కడ శవం ఇక్కడ ఉంటే కుళ్ళిపోద్దనే ఉద్దేశంతో మోసుకుని తీసుకెళ్తున్నానేమో అనిపించింది నాకు. ఆ రోజు నాకేమనిపించిందంటే, దిస్ ఈజ్ నాట్, ఇది మాత్రం ఇలా మాత్రం బతకూడదు. డెఫినెట్గా వీ షుడ్ బీ సంథింగ్. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మన గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళ గురించి ఆలోచించడం వస్తుంది. మనం ఎంతమందిని గెలుచుకుంటే మనం అంత అచీవ్ చేసుకున్నట్టు అని ఒక డెసిషన్కి వచ్చి ఆ రోజు. అండ్ సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ ట్రైయింగ్ టు రీచ్. ఇదే అంటే మీరు ఎలాగైతే తేజ గారితో మొదలుపెట్టి ఫ్యూ ఫిల్మ్స్ చేశారు మీ కాంబినేషన్, అలాగే ఆదిత్య గారితో మీరు ఎన్ని సినిమాలు చేశారు? 2 సినిమాలు. తర్వాత ఇన్ఫాక్ట్ నేనున్నాను సినిమా కూడా మీరే చేయవలసింది అని వినికిడి. నిజమా? నిజమేనా? అవి బాబాయ్ అన్నీ తెలిసిపోతున్నాను. సిట్టింగ్ కూడా అయింది, ఈలోగా నేను యూఎస్ వెళ్ళాను, అది కొంచెం ఇదైంది. ఆ తర్వాత మీరు ఆ తర్వాత మీరు ట్రాక్ మార్చారా ఈ డైరెక్షన్లో? శ్రీను వసంతి లక్ష్మి. శ్రీను వసంతి లక్ష్మి యాక్టర్గానే ఐ వాంటెడ్ టు బి